రంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన వార్డు సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల ద్వారా అర్హులైన వారందరూ రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా దరఖాస్తులను స్వీకరిస్తామని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 30 నుండి 35వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారు ఇతర కారణాల వల్ల లిస్టులో పేరు లేకపోతే మళ్లీ నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ప్రజాపాలన వార్డు సభల ద్వారా ప్రజలు వెళ్లి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. పేరు వెంకటేశ్వర రెడ్డి. నేను 30వ వార్డుకు స్పెషల్ ఆఫీసర్గా నియమించబడినాను. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించబడ్డ గ్యారంటీల్లో ఈరోజు వార్డు సభల ముందు మనము లిస్టు ప్రకారంగా ఏదైతే 1 ఇయర్ క్రితము అప్లై చేసిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి అప్లికేషన్స్నే మనం ఇప్పుడు వార్డు సభల్లో చదివి వాళ్ళకు వినిపించి వాళ్ళ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయనుకుంటే వాటిని తొలగించి మళ్ళీ అదే లిస్టును మనము గవర్నమెంట్కు పంపడం జరుగుతుంది. లిస్టులో లేని వాళ్ళు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మనము ఈ వార్డు సభ ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇట్లాంటిది మనము ఒక కుటుంబ యజమాని ఆధార్ కార్డు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు జత చేసి మనకు అప్లై చేసి వార్డ్ ఆఫీసర్కి దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా కూడా చేసుకోవచ్చు. మరి ఇదే లిస్టు ఎండింగ్ అని చెప్పేసి ఎవరు అనుకోవద్దండి. కొత్తగా కూడా చేసుకోవచ్చు. కొత్తగా కూడా మనకు ఆప్షన్ ఇచ్చిండ్రు.